తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చలి పారిపోయింది అనుకునేలోపే వాహనదారులకు కొత్త ముప్పు ముంచుకొచ్చింది. రానున్న 3 రోజులు తెలంగాణలో ఏం జరగబోతోంది? ఎందుకు ఉదయం 9 గంటల వరకు జర్నీలు ఆపేయమని చెబుతున్నారు? గత కొన్ని రోజులుగా వణికిస్తున్న చలి తీవ్రత తెలంగాణలో క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల డబుల్ డిజిట్ టెంపరేచర్స్ రికార్డవుతున్నాయి. ఇదంతా గుడ్ న్యూసే అనుకుంటే పొరపాటే. అసలు సమస్య ఇక్కడే ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుంది. కానీ ఉదయం పూట మాత్రం పరిస్థితి డేంజరస్ గా మారుతోంది. ఉదయం 9 గంటల వరకు దట్టమైన పొగమంచు రాష్ట్రాన్ని కమ్మేస్తోంది. ఎంతలా అంటే ఎదురుగా వస్తున్న వెహికల్ కూడా కనిపించనంతగా. ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రయాణించేవారు తస్మాత్ జాగ్రత్త. విజిబిలిటీ అస్సలు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. అందుకే వాతావరణ శాఖ అధికారులు ఒకటే సూచిస్తున్నారు. సొంత వాహనాల్లో వెళ్లేవారు ఉదయం 9 గంటలు దాటాకే మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి. మీ సేఫ్టీ మీ చేతుల్లోనే ఉంది. ఇలాంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.